నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైం. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, ఇష్యూ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులందరూ సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే భద్రాద్రి జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థులకు బీఫామ్ ఇచ్చినటువంటి కేసీఆర్ అసలు బీఫామ్ వస్తుందో రాదో అన్నటువంటి సందిగ్ధకి ఒక తెరపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సార్. ఇక బీఫామ్ వస్తుందో రాదో అనుకున్నటువంటి కొత్తగూడెం ఇల్లెందు అభ్యర్థులకు వచ్చింది. అలాగే బీఫామ్ ఇవ్వడంలో తొలగినటువంటి అనుమానాలు, దీంతో వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు కానీ తొలగి, అలాగే అభ్యర్థులకు బీఫామ్ ఇవ్వడంతో అసమ్మతి నేతల నిర్ణయంపై కూడా ఆసక్తి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పార్టీ మార్పు నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి, ఆశావాహులు కొంతవరకు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీఫామ్ రాదు, మాకు టికెట్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ఆశావాహులు కూడా ఉన్నారు. సో వాళ్ళకి కూడా ఒక రకమైనటువంటి క్లారిటీ వచ్చింది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఇస్తారు. చెప్పండి నవీన్. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే అంటే తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ అంటే అందరికంటే ముందుగా అయితే అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో వాళ్ళందరూ ఏదైతే సీఎం కేసీఆర్ ప్రకటించినటువంటి అభ్యర్థులందరికీ కూడా బీఫామ్లు వస్తాయా రావా అనే ఒక అనుమానాలు అయితే ఈ జిల్లా అంటే భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 5 నియోజకవర్గాలలో కొత్తగూడెం, ఇల్లందు, పినపాక, అశ్వారావుపేట, భద్రాచలం 5 నియోజకవర్గాలలో కూడా కొత్తగూడెం మరియు ఇల్లందు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు చివరి నిమిషం వరకు బీఫామ్ వస్తుందా రాదా అనే అనుమానాలు అయితే తలెత్తినట్లు కూడా మనం చూడొచ్చు. అయితే కొత్తగూడెం విషయానికి వచ్చేసరికి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై సమీప అభ్యర్థి అయినటువంటి జలగం వెంకట్రావు ఇప్పుడు కోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో దాని వాయిదా వచ్చేసి ఈ నెల 31 అంటే అక్టోబర్ 31 తారీఖున వాయిదా ఉన్న నేపథ్యంలో వనమా వెంకటేశ్వరరావుకి అయితే సీట్ రాదని, అంటే బీఫామ్ సీఎం కేసీఆర్ బీఫామ్ ఇవ్వకుండా ఆపుతారనేసి అనేక అనుమానాలు అయితే ఉన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ వనమా వెంకటేశ్వరరావుకి బీఫామ్ ఇవ్వడం తోటి అంటే ఇక్కడ ఈ కొత్తగూడెం సీట్ పై ఒక ఆసక్తి నెలకొందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ 31 తారీఖు రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అంటే అది తెలియక ముందే బీఫామ్ ఇవ్వడం ఒకవేళ ఇదంతా అంటే ఆసక్తిగా అయితే ఈ యొక్క కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఇల్లందు నియోజకవర్గానికి సంబంధించి ఇల్లందు నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హరిప్రియకు టికెట్ ఇవ్వద్దంటూ మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి ఆ అసమ్మతి నేతలందరూ కూడా అంటే ఆమె పేరు ప్రకటించిన అనంతరం కూడా వీరు హరిప్రియకు బీఫామ్ ఇవ్వకుండా ఉండేందుకు అనేక శతవిధాల ప్రయత్నాలు చేసినట్లుగా కూడా మనం చూడొచ్చు. దీంట్లో మున్సిపల్ చైర్పర్సన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావుతో పాటు మండల అధ్యక్షులు కావచ్చు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు వీరందరూ కూడా సుమారు 100 నుంచి 200 మంది వరకు కూడా ఆమెకు టికెట్ రాకుండా అంటే ప్రయత్నాలు చేశారు. ఇటు కేటీఆర్, హరీష్ రావు ముఖ్య నేతలు అందరినీ కూడా కలిసినప్పటికీ కూడా అంటే సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే హరిప్రియాకే అంటే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి బీఫామ్ అయితే అందజేసినట్లుగా కూడా మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అసమ్మతి నేతలందరూ కూడా ఎటువంటి స్టెప్ తీసుకుంటారని అక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలు, అదేవిధంగా జిల్లా ప్రజలు కూడా చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే వారు ఒకవేళ ఎమ్మెల్యే హరిప్రియకు సీటు ఇస్తే కనుక తదుపరి మేము అంటే ఈ పార్టీలో కొనసాగలేమని, అదేవిధంగా వారికి అంటే ఎమ్మెల్యే హరిప్రియకు అయితే మేము పని చేయలేమని వీరు బాహాటంగా అంటే విలేకరుల సమావేశాలు పెట్టి మరి చెప్పిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో దేనిని కూడా లెక్క చేయకుండా సీఎం కేసీఆర్ హరిప్రియకే బీఫామ్ ఇవ్వడం తోటి అక్కడ ఉన్నటువంటి వీరి నేతలందరూ ఎటువంటి స్టెప్ తీసుకుంటారని అయితే ఒక ఆసక్తి కూడా నెలకొందని కూడా చెప్పొచ్చు. అంటే ఈ నేతలందరూ కూడా ఒకవేళ ఇప్పటికీ అంటే ఈ బీఆర్ఎస్ లోనే ఉంటారా, లేదు అనుకుంటే మరో పార్టీలోకి వీళ్ళందరూ కూడా మారి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని సపోర్ట్ చేస్తారనేది మరికొద్ది రోజులలో అంటే ఒక 2-3 రోజులలో తెలిసే అవకాశం కూడా ఉన్నట్లుగా కూడా చూడొచ్చు. అదే విధంగా మనం భద్రాచలం నియోజకవర్గానికి వెళ్తే భద్రాచలం నియోజకవర్గంలో అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరుడుగా ఉన్నటువంటి తెల్లం వెంకట్రావు ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తోటి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి నెల కాకముందే మరలా బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే మరలా బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినటువంటి తెల్లం వెంకట్రావుకే సీట్ అనౌన్స్ చేయడంతో అక్కడ ఉన్నటువంటి నేతలందరూ కూడా ఒకంత అసహనం వ్యక్తం చేసినట్లుగా కూడా చూడొచ్చు. అదే విధంగా ఈ టికెట్ కేటాయించడం, అదే విధంగా కొన్ని విషయాల పరంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక నేత అయినటువంటి ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఆయన ఇప్పుడు అంటే మొదటి నుంచి తుమ్మల వర్గంలోనే ఉన్నారు. కానీ ఏదైతే ఆయనకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వలేదని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అయితే రాజీనామా చేసినట్లుగా కూడా మనం చూడొచ్చు. వారు అంటే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అదే విధంగా భద్రాచల నియోజకవర్గానికి చెందినటువంటి అనేక మంది నేతలు కూడా బీఆర్ఎస్ పార్టీలోంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారనే సమాచారం కూడా మనకు ఉన్నట్లుగా కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన నేపథ్యంలో అక్కడ బుచ్చయ్య అనే ఒక వ్యక్తి అయితే మాత్రం అక్కడ నుంచి టికెట్ ఆశించిన వ్యక్తిగా కూడా చూడొచ్చు. అయితే చివరి నిమిషం వరకు ఆయనకి అంటే బీఫామ్ ఇస్తారా లేదా అని వీరందరూ కూడా ఆగిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు బీఫామ్ ఇవ్వడం తోటి వీరందరూ కూడా తర్వాత స్టెప్ ఏ విధంగా తీసుకుంటారు అనేది అయితే అక్కడ ఒక ఆసక్తి నెలకొన్నట్లుగా కూడా మనం చూడొచ్చు. అంటే మొత్తంగా అంటే పినపాక రేఖాకాంతారావు గారికి అంటే అక్కడ అసమ్మతి లేకపోవడం, అదేవిధంగా అశ్వారావుపేట నుంచి మెస్స నాగేశ్వరరావుకి బీఫామ్ ఇవ్వడం, అక్కడ కూడా ఎవరు కూడా
అంటే పోటీదారులు లేకపోవడంతో అయితే ఆ 2 నియోజకవర్గాలలో అసమ్మతి నేతల ఇబ్బంది లేదు. కానీ ఈ యొక్క 5 నియోజకవర్గాలలో ఇప్పుడు కొత్తగూడెం కోర్టులో కేసు వలన బీఫామ్ ఇచ్చారు. కానీ అది ఏ విధంగా మరలా వనమ వెంకటేశ్వరరావు అంటే 31 తర్వాత ఈయన అంటే అక్కడ తీర్పు ఉండటంతో ఆయన ముందుకు ఎలా వెళ్తారని అయితే ఒక ఆసక్తి కూడా నెలకొంది. ఈ విధంగా అంటే ఈ 5 నియోజకవర్గాలకు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేలు అంటే 4 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్ అంటే బీఫామ్ ఇవ్వడం, అదే మరలా ఏదైతే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి అంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినటువంటి తెల్లం వెంకట్రావు కూడా బీఫామ్ ఇవ్వడంతో అక్కడ ఉన్నటువంటి అసమ్మతుల నేతలందరూ కూడా ఎటువంటి స్టెప్ తీసుకుంటారని అయితే అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు రాజశేఖర్. నవీన్, ఒకటి అంటే ముందు నుంచి కూడా ఎవరైతే ఉన్నారో అంటే వ్యతిరేకిస్తున్నటువంటి నేతలు అంటే హరిప్రియ విషయంలో కానీ మిగతా ఎమ్మెల్యేల విషయంలో కానీ కుండ బద్దలు కొట్టినట్టు వారు మీడియా ముఖంగా చెప్పినటువంటి పరిస్థితి కేటీఆర్ కూడా పలు సందర్భాల్లో చెప్పే ప్రయత్నం కూడా చేశారు. సో ఈ నేపథ్యంలో ఎవరి మాట వినకుండా తన పంతాలో పోతున్నటువంటి కేసీఆర్ సంబంధించినటువంటి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో తర్వాత వీళ్ళని ఒకవేళ బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు అనుకోవచ్చో, లేకపోతే పార్టీ మారే దిశగా ఏ పార్టీకి చేరే అవకాశం ఉంది? ఇప్పుడు మనం ఇల్లందు నియోజకవర్గానికి తీసుకుంటే ఇల్లందు నియోజకవర్గ అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హరిప్రియకు ఏ విధంగా కూడా అంటే మేమందరం కూడా సపోర్ట్ చేయమని వీరు మీడియా ముఖంగా కావచ్చు, లేరు అనుకుంటే వాళ్ళు సమావేశాలు పెట్టుకొని వీళ్ళందరూ తీర్మానించుకున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఈ పంచాయతీ అనేది అనేక మార్లు ఇప్పుడు హరీష్ రావు దగ్గరికి వెళ్ళింది, అదే విధంగా వద్దిరాజు అంటే నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వద్దిరాజు రవిచంద్ర దగ్గరికి వెళ్ళింది, పల్లారాజేశ్వర రెడ్డి అంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రముఖులందరి దగ్గరికి కూడా ఈ పంచాయతీ చేరిన నేపథ్యంలో వీరందరూ కూడా అంటే వీరి మధ్యలో ఉన్నటువంటి అసమ్మతిని పోగొట్టి వీరందరినీ ఒకటి చేసే ప్రయత్నం అయితే అనేక మార్లు చేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి నేతలు మాత్రం అంటే హరిప్రియకి సీట్ ఇస్తే మాత్రం మేము పని చేసేది లేదు అని అయితే వీరందరూ కూడా ఖచ్చితంగా చెప్పిన పరిస్థితులలో కూడా దేన్ని కూడా పట్టించుకోకుండా అంటే మొదటగా ఏదైతే 119 అంటే ప్రకటించారు, ఏదైతే సీఎం కేసీఆర్ ప్రకటించినటువంటి అందరి అంటే లిస్ట్ లో హరిప్రియకి పేరు సీట్ ఇచ్చారు. అనంతరం పేరు ప్రకటించినప్పటికీ కూడా బీఫామ్ మాత్రం హరిప్రియకు మాత్రం ఇవ్వద్దు అంటూ వీరు డిమాండ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. కానీ దీన్ని ఏది కూడా పట్టించుకోకుండా సీఎం కేసీఆర్ హరిప్రియకు బీఫామ్ ఇవ్వడంతో అక్కడ ఉన్నటువంటి అసమ్మతి పోర్ అనేది అంటే అక్కడ ఉన్న నాయకులు అంటే కొంతమంది చెప్తూ అసమ్మతి ఇప్పుడు లేదు అందరం కలిసిపోయామని ఏదో డాంబికాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి అసమ్మతి నేతలు ఎవరు కూడా దీనికైతే ఒప్పుకునే ప్రసక్తి లేదని కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే హరిప్రియ వచ్చేటటువంటి ఒంటెత్తు లేకపోతే అక్కడ పార్టీ కార్యక్రమాలలో, అదే విధంగా మొన్నటి వరకు అధికార కార్యక్రమాలలో అంతా కూడా ఆయనే పెత్తనం చెలాయించారనుకుంటా అనేక మంది నాయకులు కూడా అసహనం వ్యక్తం చేసిన పరిస్థితుల్లో ఇప్పుడు హరిప్రియకి బీఫామ్ ఇవ్వడంతో వీరందరూ కూడా మరో పార్టీలోకి వెళ్తారా అనే ఒక ప్రశ్న కూడా తలెత్తుతున్న పరిస్థితి కూడా ఉంది. దానికి అంటే బలం చేకూర్చేటటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజాబలం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి జనాలలో ఉన్న స్పందన చూస్తే మాత్రం వీరందరూ కూడా హస్తం వైపు మరలే అవకాశం కూడా ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఇక భద్రాచలం విషయానికి వస్తే భద్రాచలం ఇప్పుడు ఏదైతే తెల్లం వెంకట్రావు కేటాయించిన పక్షంలో ఇక్కడ బుచ్చయ్య అనే వ్యక్తి ఇప్పుడు ఖమ్మం మంత్రి పువ్వాడ దగ్గరకు కూడా వెళ్ళి దీని అంతటికి కూడా సంబంధించినటువంటి చర్చలు నడిచాయి. కానీ అనంతరం తెల్లం వెంకట్రావు పేరు రావడం, ఆయనకే బీఫామ్ ఇవ్వడం తోటి అక్కడ బుచ్చయ్య కావచ్చు ఆయన తోటి పాటు అక్కడ ఆయన అనుచరుల గణం, అదే విధంగా ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ అనుచర గణం అంతా కూడా ఇప్పుడు హస్తం పార్టీలోకి వెళ్తారనే ఒక సమాచారం కూడా ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో అంటే ఎన్నికలు మరో కొద్ది రోజులే ఉన్న నేపథ్యంలో ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీకి మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యేల కొంతమందికి సీట్ ఇవ్వడం మాత్రం తలనొప్పిగా మారిందని కూడా చెప్పొచ్చు రాజశేఖర్. రైట్. అంటే ఒకవేళ పార్టీ మార్పులో గనక జరిగింది అంటే హరిప్రియ విషయం సంబంధించి భర్త షాడో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో వ్యతిరేకించారు చెప్పినటువంటి పరిస్థితి. సో ఒకవేళ పార్టీ మారితే కనుక కాంగ్రెస్ పార్టీకో వెళ్తే కనుక సో బీఆర్ఎస్ పార్టీకి ఎంతవరకు నష్టం చేకూర్చే అవకాశం ఉంది? ఓటర్ల ప్రభావం ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు మనం భద్రాద్రి జిల్లాను తీసుకుంటే భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఉన్న 5 నియోజకవర్గాలలో కూడా కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయ ఓట్ బ్యాంకింగ్ ఉంది. అది మనం మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాము. అంటే ఇప్పుడు ఉన్న 5 నియోజకవర్గాలు ఇప్పుడు కొత్తగూడెం కావచ్చు, ఇల్లందు, అదే విధంగా పినపాక, భద్రాచలం 4 నియోజకవర్గాలు. పోయిన ఎన్నికలలో కూడా 5 నియోజకవర్గాలలో 4 నియోజకవర్గాలు హస్తం పార్టీ హస్తగతం చేసుకోగా తదనంతరం జరిగినటువంటి అంటే సమీకరణాల నేపథ్యంలో వీరందరూ కూడా ఏదో అభివృద్ధి పనులంటూ కూడా అధికార పార్టీలో చేరిన పరిస్థితి కూడా ఉంది. అంటే గత 2 ఎన్నికలు చూసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట ఈ యొక్క భద్రాద్రి జిల్లా అని కూడా చెప్పొచ్చు. ఈ ఎన్నికలలో కూడా అదే రిపీట్ అయిందని కూడా మనకు తెలుస్తున్నా అంటే వస్తున్న అంటే సమాచారం మేరకు అయితే ఈ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా హస్తం పార్టీ హవా కొనసాగుతుందని కూడా మనకి చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కొత్తగూడెంలో ఉంటే ఇప్పుడు కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక మంది ఆశావాళ్ళు ఉండడం, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి నాయకుడు దీంట్లో చేరడం తోటి ఇప్పుడున్న 6 పథకాల గ్యారంటీ కార్డులతోటి కూడా జనాలలోకి వీరందరూ కూడా గడపకు కాంగ్రెస్ అని వెళ్ళడం ఇది చాలా
అంటే వారందరూ జనాలలోకి అయితే మంచిగా రీచ్ అయినట్టు కూడా చూడొచ్చు. అంటే అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయ ఓటు బ్యాంక్ తోటి పాటు ఈ యొక్క వీరందరూ కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని జనాల్లోకి తీసుకుపోయినట్లుగా కూడా మనం చూసిన నేపథ్యంలో ఇప్పుడు అధికార పార్టీకి మాత్రం ఈ యొక్క అంటే ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సీట్లు ఇవ్వడము, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి అసమ్మతి నేతలను ఇంకొంచెం ప్రోత్సహించినట్లుగా కూడా మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలలో హస్తం పార్టీకి అంటే ఈ అధికార బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అసమ్మతి నేతలందరూ కూడా హస్తం పార్టీలోకి వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో మరికొంత మెజార్టీ తోటి అయితే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్నట్లయితే మనకున్న సమాచారం. రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఎన్నికల ప్రచార బరిలో కాంగ్రెస్ అభ్యర్థులు ముందున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తొలి జాబితాలో టికెట్ దక్కడంతో ప్రచారం మొదలుపెట్టినటువంటి నేతలు అభ్యర్థులు కనిపిస్తూ ఉంది. ఇక మెదక్లో ఎన్నికల ప్రచారాన్ని రోహిత్ రావు అలాగే దామోదర రాజనరసింహ ప్రారంభించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. ఎస్ చెప్పండి సునీల్. పార్టీ విడుదల చేసినటువంటి అసెంబ్లీ అభ్యర్థుల మొదటి జాబితాలో సంగారెడ్డి మెదక్ జిల్లాలకు చెందినటువంటి అభ్యర్థులు మనం చూసుకున్నట్లయితే సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ రాబోయే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నటువంటి మాజీ ఉప ముఖ్యమంత్రి సిడిసి సభ్యులు దామోదర రాజనరసింహ అయితే తన నియోజకవర్గమైనటువంటి పుల్కల్ మండలంలో ఈ రోజు ప్రచార బరిని ప్రారంభించారని చెప్పవచ్చు. ఈ సందర్భంగా దామోదర రాజనరసింహ అడుగడుగునా ప్రజలు నీరాజనం పట్టారని చెప్పవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 పథకాలకు సంబంధించినటువంటి అంశం చాలా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళడం కాకుండా ఆయన 2014 వరకు ఉప ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగినటువంటి నేత. అయితే ముఖ్యంగా ఆందోళన నియోజకవర్గానికి ఎడ్యుకేషన్ హబ్ గా ఆయన అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే జేఎన్టీయూహెచ్ లాంటి కీలకమైనటువంటి విద్యా సంస్థలను తీసుకురావడమే కాకుండా సింగూరు ప్రాజెక్టు నుంచి తాగు తీసుకొచ్చేందుకు దాదాపు 2 తీసుకురావడంతో హైదరాబాద్ కు అంటే నీరు ఇవ్వక ముందు ఉన్నటువంటి అయితే హైదరాబాద్ కు వలస వెళ్లేటువంటి పరిస్థితి ఉండేది రైతులది. కానీ కుడి ఎడమ కాలువ ద్వారా నీరు అందించి రైతులు ఇక్కడికి వచ్చి మళ్ళా రైతులుగా ఉండి వ్యవసాయం చేసుకుంటూ ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా దామోదర కూడా ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా నియోజకవర్గానికి కనుక వస్తే మెదక్ నియోజకవర్గంలో కుమారుడు వైరంపల్లి రోహిత్ రావుకు టికెట్ వచ్చింది. మొదటి జాబితాలో టికెట్ దక్కించుకున్న అయితే ఈ రోజు అధికారికంగా వారు కూడా ప్రచార బరిని ప్రారంభించడం జరిగింది. అయితే నిజాంలోని ప్రచారం ప్రారంభించారు. ముఖ్యంగా స్థానిక దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి వైరంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఉన్నటువంటి వైరంపల్లి వచ్చారు. ఆయన ప్రచారం ప్రారంభోత్సవంలో కూడా పాల్గొన్నారు. అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ నుండి తన కుమారుడికి ఆశీర్వదించాలి, ఖచ్చితంగా అసెంబ్లీకి పంపాలని చెప్పి కూడా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ 6 పథకాలను కూడా ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రజల నుంచి చాలా అనూహ్యమైనటువంటి స్పందన వస్తుందని చెప్పి హనుమంతరావు మనకు చెప్పే పరిస్థితి. అయితే మొత్తానికి సంగారెడ్డి మెదక్ జిల్లాలో అయితే ఇప్పటికే అటు దామోదర రాజనరసింహ ఇదే విధంగా బైరంపల్లి రోహిత్ కూడా ప్రజలు ప్రారంభించారు. అయితే ఈ ప్రచార అంశాన్ని మనం చూసినట్లయితే ప్రజల నుంచి మాత్రం పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. ప్రజలే స్వాగతం పలికి మరి హారతులు ఇచ్చి మరి కాంగ్రెస్ నాయకులకు నీరాజనం పడుతున్నటువంటి పరిస్థితి. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పి కూడా హామీ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆందోళన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం చెప్పి దామోదర రాజనరసింహ చెప్పడం జరిగింది. అయితే ఆందోళన నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైనటువంటి సెంటిమెంట్. నియోజకవర్గం నుండి ఏ పార్టీ అభ్యర్థి అయితే ఎమ్మెల్యేగా గెలుస్తారో రాష్ట్రంలో కూడా అదే పార్టీ అధికారంలోకి వస్తుంది, అదే పార్టీ సీఎం గా ఉంటారు. అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి మంచి స్పందన లభిస్తున్న నేపథ్యంలో ఆందోళన నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దామోదర రాజనరసింహ గెలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపొందే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే సెంటిమెంట్ గత కొన్ని సంవత్సరాల నుండి కొనసాగుతున్న నేపథ్యంలో వీటన్నిటికి కూడా శుభ పరిణామంగా కూడా దామోదర రాజనరసింహ మనతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. రైట్. ఇంకోటి అంటే ఈ నేపథ్యంలోనే విమర్శనాస్త్రాలు సాధారణంగా ఎన్నికల వేడి మొదలవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేతలు కాబట్టి ఖచ్చితంగా అధికార పార్టీలో ఉన్నటువంటి లొసుగుల్ని వెత్తి చూపే ప్రయత్నం కూడా చేశారు. మొదటి రోజు ఏ ప్రాంతాల్లో పర్యటించారో ఎలాంటి విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది కాంగ్రెస్ నేతలకు సంబంధించి? అయితే మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ ఆందోళన నియోజకవర్గంలోని పుల్కల్ మండలంలో పర్యటించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం కరప్షన్ తోనే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు, కేవలం కుటుంబ పాలన అదేవిధంగా అవినీతి అక్రమంతో పోరు పెట్టుకొని
ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న వారిపై అక్రమ కేసులు బనాయించడమే కాకుండా అద్దోల్ నియోజకవర్గంలో చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలపై అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చంటి క్రాంతి అక్రమ కేసులు బనాయించారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రలోభాలకు తెరలేపారు. కాంగ్రెస్ నాయకులను కోరే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ నాయకులు వాటన్నిటిని కూడా ధైర్యంగా ఢీకొంటూ బీఆర్ఎస్ పార్టీ ఇస్తున్నటువంటి వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు, తనతో పాటే ఉన్నారని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. మరోవైపు మెదక్ లో బైరంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీగా ఉంది. అయితే సీఎం కేసీఆర్ తో పాటు కేటీఆర్ కి అనుకూలంగా ఉన్న వ్యక్తి ఇవ్వడం, అదేవిధంగా కేసీఆర్ చేయడంలో చాలా సిద్ధహస్తులు అని చెప్పి కూడా బైరంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఆరోపించినటువంటి పరిస్థితి ఉంది. సునీల్, ఇంకోటి అంటే ఈ నేపథ్యంలోనే ఎన్నికల వేడి ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ టికెట్లు ప్రకటించిన తర్వాత, అభ్యర్థులు ప్రకటించిన తర్వాత తనదాని స్థాయిలో విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏదైతే అభ్యర్థులు ప్రకటన చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కూడా కొత్త జోష్ వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఒకవేళ విమర్శలు ప్రతి విమర్శలు ఎదురుదాడి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి, సో ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు ఎవరైనా స్పందించినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? లేదు. అయితే బీఆర్ఎస్ పార్టీకి మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో వారు విమర్శలకు దిగకుండా గెలిపే లక్ష్యంగా కూడా వారు పనిచేయాలని చెప్పి భావిస్తున్నప్పటికీ ప్రజల్లో మాత్రం తీవ్రమైన వ్యతిరేకత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కాకుండా బీఆర్ఎస్ పై కూడా ఉండడంతో వారు ఎటు పాల్పోలేని పరిస్థితుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఉన్నారని చెప్పడం స్పష్టంగా చెప్పవచ్చు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి అందుబాటులో ఉన్నారు. సో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీపై ఎంపీ అరవింద్ ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల కేంద్రంలో కార్యకర్తల సమావేశంలో ఆయన కేసీఆర్పై విరుచుకుపడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నీళ్లు నిధులు నియామకాల కల్వకుంట్ల కుటుంబానికే పరిమితమయ్యాయి, రాష్ట్రానికి ఎక్కడ కూడా అందినటువంటి పరిస్థితి లేదని కూడా విమర్శలు గుప్పించారు. అలాగే గత ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు కాలేదని కూడా, హామీలకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా ప్రజలకు చేరవేసి చైతన్యం చేసే ప్రయత్నం చేశారు అరవింద్. దీనిపై పూర్తి అప్డేట్స్ అంది. సరే శ్రీకాంత్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ రోజు ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీ ఈ రోజు ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికార బీఆర్ఎస్ ప్రభుత్వంపై, కేటీఆర్ పై కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ పరిస్థితి అయితే నెలకొంది. అంటే జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు బొంద పెడతారని చెప్పేసి జోషన్ చెప్పిన పరిస్థితి ఉంది. గతంలో కేసీఆర్ అంటే గత ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ఇచ్చిన మేనిఫెస్టోలో చేసిన హామీల పట్ల గాని ఇప్పటి వరకు 9 సంవత్సరాలు అంటే 2 పర్యాయాలు కూడా ఆ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు ఏవి కూడా అసలు అమలు కాలేదని చెప్పేసి తీవ్ర స్థాయిలో పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా రైతులకు సంబంధించి అంటే జగిత్యాల జిల్లా ప్రధానంగా చూస్తే మామిడి దిగుమతికి సంబంధించి మామిడి పెద్ద ఎత్తున కూడా దేశవ్యాప్తంగా కూడా మామిడి ఎగుమతి చేస్తూ ఉంటారు. ఇక్కడ అంటే తన పార్లమెంట్ పరిధిలోని పసుపు బోర్డు ఇటీవలే ప్రధాని మోడీ నిజామాబాద్ సభ భారీ బహిరంగ సభలో కూడా పసుపు బోర్డుకు సంబంధించి ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చినప్పటికీ, అయితే ఈ జిల్లాకు సంబంధించి త్వరలో అధికారంలోకి వస్తే అంటే జగిత్యాల జిల్లాకు సంబంధించి ప్రధానంగా మామిడి మార్కెట్ అంటే దాన్ని కూడా సాధ్యం చేసేది కేవలం బీజేపీ ప్రభుత్వమేనని చెప్పేసి కూడా ఒక జోస్యం చెప్పిన పరిస్థితి అయితే. అంతేకాకుండా ఇక పోతే రైతులకు అంటే అకాల పంట నష్టానికి పంట నష్టపోయిన రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం 9 సంవత్సరాలుగా కూడా ఎక్కడ కూడా పంట నష్టం ₹1 కూడా పంట నష్టం అందించలేదని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ పరిస్థితి అయితే నెలకొంది. ఇక పోతే కేంద్ర ప్రభుత్వము ఎకరాకు దాదాపు ₹1860 కూడా చెల్లిస్తుందని చెప్పేసి ఆయన అంటే కిసాన్ సమ్మాన్ పేరిట కూడా అందిస్తుంది. రైతుల అసలైన పక్షపాతి ప్రభుత్వము మోదీ ప్రభుత్వమే. కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం కాపీ కొట్టి ఆ పేర్లు మార్చి బీఆర్ఎస్ పార్టీ ప్రజలను మభ్య పెడుతుందని చెప్పేసి కూడా ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ పరిస్థితి. అంటే ఇంకా చూస్తే నీళ్లు నిధులు అంటే తెలంగాణ ఉద్యమ సమయంలో సెంటిమెంట్ గా నీళ్లు నిధులు నియామకాలు ఈ ప్రాతిపదికన ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడ కూడా ఆ రకమైన న్యాయం జరగలేదు. నిధుల నియామకాలంతా కూడా కల్వకంట్ల కుటుంబంకే, ముఖ్యంగా ప్రధానంగా వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా నియామకాలలో ఉన్నారు. ముఖ్యంగా టీఎస్పీఎస్సీకి సంబంధించి ఆ నియామకాల ప్రక్రియ అనేది ఎక్కడికక్కడ ఆగిపోయినా అంటే దాదాపు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి నియామకాలు జరగట్లేదు.
ఆ విద్యార్థులను సైతం గోసపుస్తున్నారని చెప్పేసి ఆయన ఒక తీవ్ర పదజాలంతో కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. అంటే కల్వకుట్ల కుటుంబం మొత్తం రాష్ట్రాన్ని కూడా సర్వనాశనం చేస్తుందని చెప్పేసి కూడా ఆయన తీవ్ర స్థాయిలో దుయ్యబట్టిన పరిస్థితి ఉంది. ఇకపోతే ఈ 10 సంవత్సరాలు తెలంగాణను పట్టి పీడిస్తున్న ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని చెప్పేసి కూడా ఒక చెప్పిన పరిస్థితి. అంతేకాకుండా 75 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో కూడా అభివృద్ధి అంటూ ఏమీ లేదు. కేవలం అభివృద్ధి సొంతం అవ్వాలంటే మాత్రం అధికారంలోకి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలని చెప్పి మరీ ముఖ్యంగా ఒక భారీగా అంటే నమ్మకంతో అంటే వచ్చేది తమ ప్రభుత్వమే రాష్ట్రంలో సర్వేలన్నీ కూడా టీవీ సంస్థలపై, మీడియా సంస్థలపై కూడా ఆయన ఒక తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ పరిస్థితి ఉన్నాయి. అంటే ఒక పార్టీలకు కొమ్ము కాస్తూ సర్వేలు తప్పుడు అంటే ఎవరు తాయిలాలు ఇస్తే వాళ్ళకి అనుకూలంగా సర్వేలు చేస్తున్నారని చెప్పేసి తనకున్న సర్వే ప్రకారం ఖచ్చితంగా ఏదైనా తమ ముఖ్యమంత్రి ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పి జోస్యం కూడా చెప్పిన పరిస్థితి అంటారు. తమ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే మాత్రం రైతులకు ఒక్క కిలోకు కూడా తరుగు తాలు అనే విషయం అంటూ అసలు ఉండదు. పండించిన ప్రతి పంట కూడా కొనుగోలు చేస్తాము, ఒక్క కిలో కూడా తరుగు తీసేయమని చెప్పేసి రైతులను మెప్పు పొందే విధంగా కూడా ఆయన ఒక ప్రయత్నం అయితే చేశారు. వారికి నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేశారు. అంటే ఇకపోతే రుణమాఫీ అంటే 9 సంవత్సరాలుగా కూడా ఇది బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి 2 సార్లు అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు కూడా డబుల్ బెడ్రూమ్ల అంటే ఇస్తానన్న పూర్తి స్థాయిలో ఇస్తానన్న డబుల్ బెడ్రూమ్లు ఇప్పుడు కొంతకాలం మాత్రమే ఆఘమేఘాల మీద డబుల్ బెడ్రూమ్లు కేటాయిస్తున్నారు. ఇది 9 సంవత్సరాలుగా లేని కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమే అని చెప్పేసి కూడా ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇకపోతే గతంలో దళితులకు 3 ఎకరాలు ఇస్తానన్న హామీ కూడా ఆయన గుర్తు చేశారు. అంటే కళ్ళబొల్లి మాటలు చెప్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిసారి ఎన్నికలకు ముందు ఇలాంటి అబద్ధపు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరిస్తారు. ఇప్పుడు తప్పకుండా కూడా ఇలాంటి వాగ్దానాలు ఇటీవల ఏర్పాటు చేసిన వాగ్దానాలు అంటే మేనిఫెస్టోలో చేసినవి కూడా ఇలాంటి కళ్ళబుల్లి కబుర్లే తప్ప అతను చేసేది ఏమి ఉండదు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడని కూడా అంటే ముఖ్యంగా జగిత్యాల జిల్లా నుంచి నియోజకవర్గ పరిధిలో దాదాపు పెద్ద ఎత్తున కూడా గల్ఫ్ కు వలస వెళ్తూ ఉంటారు. గల్ఫ్ బాగు సంబంధించి ఎక్కడ కూడా మేనిఫెస్టోలో ఒక పదం కూడా చేర్చని పరిస్థితి అయితే ఉంది. తమ ప్రభుత్వం అంటే కొద్ది రోజుల్లో తమ మేనిఫెస్టో విడుదల అవ్వబోనుంది. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం తప్పకుండా ఆ మేనిఫెస్టోలో ఒక తీపి కబురు ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి కూడా ఆయన ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి. ఇక అంతకు మించి అంటే దాదాపు ప్రతి అంశాన్ని కూడా జగిత్యాల జిల్లానే కాదు రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పేసి ఒక ఆశాభావాన్ని అయితే ఆయన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే నెలకొంది. రైట్ శ్రీకాంత్, ఇంకోటి గతంలో పసుపు బోర్డుకు సంబంధించి వ్యతిరేకంగా అరవింద్కి ఫ్లెక్సీలు వేసినటువంటి పరిస్థితి, తర్వాత కవిత విమర్శించినటువంటి పరిస్థితి, తర్వాత పసుపు బోర్డుకు సంబంధించిన కేంద్రం ప్రకటన కూడా చేసింది. సో ఈ ప్రకటన నేపథ్యంలో ఆ విషయాన్ని ఏమైనా ప్రస్తావించినటువంటి పరిస్థితి ఏమైనా అంటే బీజేపీ ప్రభుత్వం చెప్పిందే చేస్తుంది, ఏదైనా మాట ఇస్తే అని చెప్పినటువంటి పరిస్థితులు కూడా గతంలో ఉన్నాయి. సో అలాంటి ప్రసంగం ఏమైనా అరవింద్ చేసినటువంటి పరిస్థితి ఉందా? ప్రధానంగా చూసుకుంటే మొన్న మోడీ నిజామాబాద్ లో పసుపు బోర్డు ప్రకటన చేసిన తర్వాత ఆ అంశాన్ని గుర్తు చేస్తూ కూడా అంటే గతంలో కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏమైంది పసుపు బోర్డు 4 సంవత్సరాలు ఎందుకు పట్టింది పసుపు బోర్డు తేవడానికి అని చెప్పేసి ఎగతాళిగా మాట్లాడిన వీడియోను గుర్తు చేస్తూ మేము 4 సంవత్సరాల్లో పసుపు బోర్డు తప్పకుండా అంటే ఇచ్చిన వాగ్దానాన్ని స్వల్పకాల వ్యవధిలో పూర్తి చేశాము. మీరిచ్చిన అంటే బిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు 9 ఏళ్లుగా కూడా ఎక్కడ కూడా అమలవుతున్న పరిస్థితి లేదని ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. అంటే కేవలం పసుపు బోర్డే కాదు, జగిత్యాల నియోజకవర్గంలో ప్రధానంగా మామిడి మార్కెట్ కు సంబంధించి మామిడి బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే ఆ దిశగా తీసుకుంటామని హామీ ఇచ్చిన నెల శ్రీకాంత్, నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్లో మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉంటారు. ప్రధానంగా చూస్తుంటే కాంగ్రెస్ గ్యారంటీ స్కీమ్లకు కేసీఆర్ భయపడ్డాడంటూ కూడా
మానాల మోహన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేసీఆర్ మేనిఫెస్టోను ప్రజలు నమ్మే స్థితిలో లేరంటూ కూడా మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అధికారంలోకి రాగానే 6 గ్యారంటీ స్కీములు అమలు చేసి తీరుతామని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు నవీన్. ఎస్ చెప్పండి, మానాల మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఒకవైపు ఎన్నికలు దగ్గర పడడంతో కూడా ఇటు అన్ని ఆల్ పార్టీలు కూడా మేనిఫెస్టోల రిలీజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఇటు ఆ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ కార్డులను రిలీజ్ చేస్తుంటే అంతకు మించి మేము రిలీజ్ చేస్తున్నామంటూ అధికార బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోని నిన్న రిలీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై మనతో మాట్లాడడానికి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గారిని అడిగి మరి తెలుసుకుందాం. పెట్టండి, చెప్పండి, మీరు 6 గ్యారంటీ కార్డులు మీరు విడుదల చేస్తుంటే అంతకన్నా రెట్టింపుతోని ఇటు బీఆర్ఎస్ పార్టీ రిలీజ్ చేసింది. దీన్ని ఎలా చేస్తున్నారు అసలు? కేసీఆర్ యొక్క హామీలు ఆరంభ శూరత్వమే తప్ప ఎప్పుడు కూడా పూర్తిగా నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు. బహుశా నేనేమనుకుంటున్నానంటే కాంగ్రెస్ 6 గ్యారెంటీల యొక్క ప్రభావం కేసీఆర్ వైపు పడ్డదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే 6 గ్యారెంటీలు ప్రజలు రిసీవ్ చేసుకుంటున్న సందర్భాన్ని చూస్తున్నాం. ఖచ్చితంగా బహుశా దానికి విరుగుడు కోసం ఒక ప్రయత్నం చేసిన అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో మేము 2000 పెన్షన్ ఇస్తే 2000 పాదాలని ఈ విధంగా చేసినటువంటి కేసీఆర్ ఈసారి 500లకు సిలిండర్ 400 రూపాయలని, మేము 2500 మహాలక్ష్మి పేరుతో ఇస్తే 3000 సౌభాగ్యలక్ష్మి పేరుతో ఇస్తామని, అంతేకాకుండా మేము 10 లక్షల ఆరోగ్య బీమా ఇస్తామంటే మేము 15 లక్షలు ఇస్తామని, ఈ విధంగా కాంగ్రెస్ యొక్క 6 గ్యారంటీలకు సంబంధించిన వాటిపైన ఆయన ఏ విధంగానైనా కొంత వ్యతిరేకతను ఆ అనుకూలతను తగ్గించగలని ఒక ప్రయత్నం చేసినట్టుగా భావిస్తుంది. ఖచ్చితంగా ప్రజలు క్లియర్గా కాంగ్రెస్ వైపు చూస్తుర్రు. రేపు కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం. 6 గ్యారంటీలు మాత్రమే ఈ కాంగ్రెస్ పార్టీ గట్టెక్కిస్తారని భావించిన కారణంగానే కేసీఆర్ ఈరోజు ఆ 6 గ్యారంటీలపైనే ఆయన కేంద్రీకృతమై ఆ విధమైన హామీలు ఇచ్చిందని నేను భావిస్తున్నాను. ప్రైవేట్ 6 గ్యారంటీ హామీలకు బడ్జెట్ కూడా సరిపోదు అన్నది కేసీఆర్. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ ఇప్పుడు పథకాలను ప్రవేశపెడుతున్నారు. దీనికి బడ్జెట్ సరిపోదని కూడా ఏమనుకుంటారు? ఏ సమస్య తనదాకా వస్తే కానీ తెలియదు అన్నట్టు కేసీఆర్ ఏమనుకున్నాడంటే జనం వీటిని రిసీవ్ చేసుకుంటారు అనుకున్నాడు. జనం రిసీవ్ చేసుకొని అడాప్ట్ చేసుకున్నారు 6 గ్యారంటీని. అప్పుడు కదా ఆయన ఇబ్బంది పడి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ విషయం వచ్చిండు. కాంగ్రెస్ పార్టీకి 75 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రయాణంలో అధికారాలను చూసింది. ఆర్థిక వనరులు సమకూర్చుకున్నటువంటి వ్యవస్థ, బలమైన వ్యవస్థ ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వెనుకకు రాదు. ఖచ్చితంగా హామీలు నెరవేర్చి తీరుస్తుందని భావిస్తున్నాం. 100% హామీలపై కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. ఎందుకంటే సాక్షాత్తు మా ఆది నాయకురాలు సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి మాటలు అవి. కాబట్టి వాటిని తప్పే ప్రసక్తి లేదు, ప్రజలు గమనించమని చెప్తున్నాం. రాహుల్ గాంధీ కూడా రేపు బస్సు యాత్ర చేపడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఎలా ఉండబడుతుంది రోడ్ మ్యాప్? దానికి సంబంధించి మీకు సాయంత్రం వరకు నేను ప్రెస్ మీట్లో రాహుల్ గాంధీ యొక్క పర్యటన వివరాలన్నీ కూడా చెప్తాను. ఎందుకంటే ఇంకా కొంత సమాచారం వచ్చేది ఉంది. రాహుల్ గాంధీ గారి పర్యటనకు సంబంధించి ఈ సాయంత్రం 4 గంటలకు ప్రెస్ మీట్ పెడతాను. రాహుల్ గాంధీ బస్సు యాత్ర నిజామాబాద్లో ఎంతవరకు మీకు ప్లస్ అయ్యే? 100% రాహుల్ గాంధీ గారు రావడం అంటేనే ప్లస్ కదా. రాహుల్ గాంధీ గారు రాక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మరింత జోషునిస్తుంది. ఇంకో రెట్టింపు ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముందుకెళ్తారని భావిస్తున్నాను. చెప్తున్నాడు 6 హామీలనే పథకాల భయపడే ఇటు సీఎం కేసీఆర్ కూడా రేపు నిన్న మేనిఫెస్టోలు కూడా విడుదల చేశారని చెప్పి ఖచ్చితంగా ఇది ఇక్కడ ప్రజలు కూడా దీన్ని నమ్మే ప్రసక్తి లేదని చెప్పి చెప్తున్నాడు. ఇది రాహుల్ గాంధీ చేపట్టిన బస్సు యాత్ర నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతుందని చెప్పి దీనికి షెడ్యూల్ కూడా త్వరలో విడుదల కానుందని చెప్పి అయితే నిజామాబాద్ జిల్లాలో బస్సు యాత్ర తమకు ఎంతో ప్లస్ అవుతుందని చెప్పి గతంలో కూడా జోడో యాత్ర కూడా నిజామాబాద్ సందర్భంగా కూడా అనేక మంది రైట్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవి. నెక్స్ట్ మనం మహబూబ్ నగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ప్రదీప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా కసిరెడ్డి నారాయణ రెడ్డికి సంబంధించిన కొన్ని అప్డేట్స్ మనకు వస్తున్నాయి. బీఆర్ఎస్లో ప్రజలకు సేవ చేయాలన్నటువంటి నాయకులకు స్వేచ్ఛ లేదని, అందుకే తను బయటకు వచ్చినట్టు కూడా కొన్ని చెప్తున్నటువంటి, అలాగే ప్రజలకు సేవ చేయడానికి పదవి అడిగానని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. నా స్వలాభం కోసం కాదని కూడా చెప్పినటువంటి పరిస్థితి. అలాగే ఇంకో సవాల్, కల్వకుర్తి అభివృద్ధిపై ఎమ్మెల్యే జైపాల్ యాదవ్కు చర్చకు రావాలంటే కూడా ఆయన సవాల్ విస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు నారాయణ రెడ్డి నుంచి. పూర్తి అప్డేట్స్ అందించిన మా ప్రతినిధి ప్రదీప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రదీప్ చెప్పండి.
కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి 14 నియోజకవర్గాలకు గాను 8 నియోజకవర్గాల్లో 8 మంది అభ్యర్థులు ప్రకటించిన నేపథ్యం. అయితే సమస్యాత్మకంగా పోటీ లేని నియోజకవర్గాలు ఎంచుకొని ఈ టికెట్ కేటాయించింది. దానికి సంబంధించి కల్వకుర్తి నుంచి ఈ మేరకే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కసిరెడ్డి నారాయణ రెడ్డికి టికెట్ కేటాయించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే కసిరెడ్డి నారాయణ రెడ్డి గ్రామం తిరుగుతూ కాంగ్రెస్ పథకాలను ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కసిరెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటించింది. దీని మీద మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? సో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి నేను 2014లో రాజకీయంలోకి వచ్చినాను. ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను ఉన్నాను, వాస్తవమే. అయితే పనులు చేసేటువంటి పరిస్థితి నాకు లేకుండే కాబట్టి నేను బయటికి రావడం అయింది. బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాను. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మరి నాకు ఈరోజే అనౌన్స్ చేసినారు, టికెట్ కూడా కేటాయించినారు. మరి నేను హ్యాపీగానే ఫీల్ అవుతున్నా. ప్రజలకు సేవ చేయడానికి ఒక అదృష్టంగా ఒక అవకాశంగా భావిస్తూ ఉన్నాను. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం కూడా మిమ్మల్ని అంటే బుజ్జగించే ప్రయత్నం చేసింది. అంటే పార్టీ వీడిపోవద్దు, కాంగ్రెస్లోకి వద్దు, మేము రాబోయే భవిష్యత్తులో కూడా మరిన్ని అవకాశాలు కల్పిస్తామంట. అంటే ఒక ఎమ్మెల్యేగా ఒక మంచి పొజిషన్లో ఉండి కాంగ్రెస్ పార్టీకి రావడానికి కారణం నాకు బ్రతిమలాడినా వాస్తవమే కావచ్చు. వాళ్ళు నాకు అవకాశాలు ఏం కనిపిస్తారు, ఇంకా కొద్ది వేరే పెద్ద పదవులు ఇస్తామన్నారు. కానీ ఈ ప్రజలకు కల్వకుర్తికి పనిచేయడానికి నాకు అవకాశం ఇవ్వమని అడిగినాను నేను. అయితే అది ఇవ్వడానికి వాళ్ళకు అవకాశం రాలేదు కాబట్టి ఇవ్వలేదు. ఇంకా వేరే పదవులు ఇచ్చిండ్రు, బుజ్జగిచ్చిండ్రు అంటే అది జరుగుతుంటుండే. జనరల్గా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్తుండే అడుగుతుంటారు. దాన్ని పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు, కామన్. అది మామూలుగా పోవద్దని చెప్తుంటారు. కానీ నా ఉద్దేశం ఏంటిదంటే కల్వకుర్తి ప్రజలకు ఎమ్మెల్యేగా అవుతూనే చేయడానికి అవకాశం బాగా వస్తుంది కాబట్టి దాని గురించి వచ్చిన వాళ్ళ పోకడ కరెక్ట్గా లేదు. ఎందుకంటే ఎమ్మెల్సీని పక్క కట్టేసేసి ఎమ్మెల్యే చేసుకోమన్నారు. అయినా చేస్తే పర్వాలేదు, నాకు చేయాలి, నేనే ఎమ్మెల్యేగా చేయాలని కాదు ఇక్కడ ఇంటెన్షన్. కల్వకుర్తికి 2018లో ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఏం చేసిండు, ఏమేం ప్రామిసులు చేసినారు, ఏం చేశారు హైకమాండ్ అంటే ముఖ్యమంత్రి గారి స్థాయిలో వాళ్ళు ఏమి ప్రామిస్ చేశారు. తర్వాత ఎమ్మెల్యేగా ఆయన గెలిపించినప్పుడు ఏవైతే చేసిండ్రో అవి ఇప్పటివరకు ఏమైనా అయినాయా? మళ్ళీ ఆయననే తీసుకొస్తుండ్రు, మళ్ళీ ఏమన్నా అవుతుందా? అయితే చేయరు కదా, ఇంకా ఏముంది అక్కడ. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సవాల్ విసురుతున్నారు. అభివృద్ధిలో చర్చకు ఎక్కడైనా సిద్ధం, అభివృద్ధి చేయలేదంటున్నారు కదా. చర్చకు ఇస్తలే, నేనే చర్చకు పెట్టినా. ఆయన ఎక్కడ చర్చకు పెట్టిండు? మీరు కొత్తగా మాట్లాడుతున్నారు. నేనే ప్రతి మీటింగ్లో చెప్తున్నా, చర్చకు ఎక్కడికన్నా వస్తావా మాట్లాడదాం, ఏముందని 5 ఏళ్ళలో ఏం చేసినాం. 5 ఏళ్ళలో కాదు, ఆయన 3 టర్ములు అయిపోతుంది. ఇక 3వ టర్మ్ ఇది, 3వ టర్మ్ కూడా అయిపోతుంది. 3 టర్ములలో ఏమేం చేసిండో చెప్పమందాం. మరి అవన్నీ అవసరం కూడా లేదు. నేను వచ్చిన తర్వాత వారు వచ్చిన తర్వాత ఏం చేశారు, నాకు అవకాశం ఉన్నప్పుడు ఏం చేసినాను, మీకు అవకాశం ఉన్నప్పుడు ఏం చేసినాము, అదే అడుగుతారు తప్ప వేరేది ఏం అవసరం లేదు కదా. ఏది అడిగినా కూడా నేను రెడీగానే ఉన్నాను. కానీ నేను అడుగుతున్నాను, సవాల్ ఇస్తున్నారు ఆయన కాదు, నేనే ఇస్తున్నా, ఇప్పటివరకు రాలేదు. అయితే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు మొదటి నుంచి వ్యక్తిగత క్యాడర్ని ఇక్కడ డెవలప్ చేసుకొని టికెట్ ఆశించారు. ఎప్పుడు పార్టీ తల్లిలాంటి పార్టీ పదవులు ఇచ్చినా కానీ ఉపయోగించుకోకుండా తన సొంత క్యాడర్ని పెంచుకోవడానికి పనిచేసిందని ఆరోపిస్తున్నారు ఎమ్మెల్యే గారు. అసలు క్యాడర్ అంటే ఏంటిది మీ ఉద్దేశం? ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, ఆ ప్రజలలో ఒక్కొక్క లీడర్ ఒక్కొక్క గ్రామ స్థాయి నుంచి కాన్స్టిట్యున్సీ లెవెల్ వరకు వస్తారు. అసలు అక్కడ ఉన్నదేంటి, ఆ స్థాయిలో ఉన్న లీడర్కు సపోర్ట్ ఇచ్చేస్తే పెద్ద స్థాయిలో ఉన్నవాడు కింద స్థాయిలో ఉన్నవాడికి సపోర్ట్ ఇవ్వాలి. అది ఇవ్వకుండా నియంత్రించుకుంటూ పోతుంటుంటే ఎలా అవుతుంది? అక్కడ ఏమీ సొంత క్యాడర్ ఉండదు. ఈ జనాల కోసానికి, ఈ ప్రజల కోసానికి, ఇక్కడ పుట్టినటువంటి ప్రజల కోసం పనిచేసినాం తప్ప అందులో సొంత క్యాడర్ పనిచేయడం, అందులో ఏదో తీసుకొని నాతోటే ఉండు, నీతోటి ఉండడం ఇవన్నీ చెప్పడం కాదు. ఈ పార్టీకి ద్రోహం చేయమంటే ఏ పార్టీకి చేయపడలేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు పనిచేసాం కాబట్టి వాళ్ళు మీరైతే చేస్తారు అన్నట్టుగా వాళ్ళు ఉంటుంటారు. కొంతమందికి నచ్చకపోతే ఉండరు వాళ్ళు అసలు యాక్చువల్గా. అంతేగాని ఈ ఆయన ఏదో చేద్దాము, ఏ పార్టీనో ఏదో చేద్దామనే ఇంటెన్షన్ కాదు. ప్రజలలో మింగిల్ అయిపోయేసి ప్రజల కోసం పనిచేసినాం కాబట్టి ప్రజలు ఇంకొక దగ్గరికి వెళ్దామని చెప్పేసి వాళ్ళు అన్నారు కాబట్టి నేను కూడా ఇంకా బయటకు వచ్చిన. ఇప్పుడు ఇక్కడ అవకాశం వచ్చింది, ప్రజలు గెలిపించుకోవాలి. ప్రజల కోసం పనిచేయడానికి నేను రెడీగా ఉన్నా. మళ్ళీ 5 సంవత్సరాలు నేను పనిచేయడానికి నేను రెడీగా ఉన్నాను. నాకు 4.5 సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉంటే వదులుకొని ఎందుకు వస్తున్నాను?
ప్రజలకు ఆ ఎమ్మెల్సీ ద్వారా ఏం చేయలేకపోతున్నా ఇప్పుడు ప్రజలకు చేయడానికి ఒక అవకాశం ఈ పార్టీ ద్వారా వస్తుంది కాబట్టి పోరాటం చేసి ఈ ప్రజల కోసానికి, బీద ప్రజల కోసానికి, బడుగు వర్గాల కోసానికి, అదేవిధంగా కలకుర్తి అభివృద్ధి కోసం పనిచేస్తాం. ఏదైతే వంశీచంద్రెడ్డి గారు తన సీట్ త్యాగం చేసి మీకు ఈసారి అవకాశం కల్పించిండ్రు అన్నట్టు, అయితే కలవకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్కు రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీ విజయదుంది మోగిస్తుందా? కాంగ్రెస్ పార్టీ కల్లకుర్తి ప్రాంతంలో బ్రహ్మాండంగా ఉంటుంది. వారు మీరు చెప్పినట్టుగా వంశీచంద్రెడ్డి గారు వారి సీటును నాకు వదిలిపెట్టేసేసి నాకు ఇవ్వమని చెప్పినారు. వాస్తవము. వారు అక్కడ జాతీయ స్థాయిలో భారతదేశంలో జరుగుతున్నటువంటి పార్టీ కార్యక్రమాలలో రాహుల్ గాంధీ గారి దగ్గర, తర్వాత సోనియా గారి దగ్గరగా ఉండి అక్కడ ఉన్నటువంటి పనులు పార్టీకి సంబంధించినవి చేస్తున్నారు. వేరే ఏం పని చేయట్లేదు. ఆయన పార్టీ కోసమే పనిచేస్తుండ్రు. అదేవిధంగా ఈ ప్రాంతమైనటువంటి పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు కూడా మాకు 2-3 కిలోమీటర్ల డిస్టెన్స్, ఇది మన కల్లకుర్తికి కొండారెడ్డిపల్లి ఈ ప్రాంతం వాళ్ళు. ఈ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు మేమందరం కలిసేసేసి ఖచ్చితంగా ఈ కల్లకుర్తి కోసం పనిచేస్తాం. వారే కాకుండా బాలాసింగ్ గారు కూడా 14 సంవత్సరాలు 16 సంవత్సరాలు కేసీఆర్ గారితో పాటు పోరాటం చేసిండు, ఉద్యమం చేసిండు. మరి ఆయనకి ఏం చేసిండ్రు? ఆయన కూడా ఒక అవకాశం రాలేదు, మంచి అవకాశాలు రాలేదు, ప్రజలకు సేవ చేసుకున్నటువంటి పరిస్థితి రాలేదు. అందులోనూ వారికి కూడా రెస్పెక్ట్ అనేది దొరకలేదు ఎక్కడ కూడా. ఆ రెస్పెక్ట్ లేనందుకే వచ్చినారు. అందులో వారు కూడా నాతో పాటు వచ్చారు. మేమందరం కలిసి ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాం కాంగ్రెస్ కోసానికి. పదవులను ఆశించి వారు కానీ నేను కానీ చేయట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి నాతో వచ్చిన వాళ్ళు కూడా పదవులు ఆశించట్లేదు. వాళ్ళు ఈ ప్రాంతము డెవలప్ కావాలి, ఈ ప్రాంతంలో ఇబ్బంది పడొద్దు బీద ప్రజలు అనేది తీసుకొచ్చారు. ఒకవేళ అట్టగానే ఉన్నట్లయితే కేసులు పెట్టుడు, అది పెట్టుడు, ఇది పెట్టుడు, మన్ను మసాడు అవే చేసిండు ఆయన. అది తప్ప వేరే ఏమైనా చేసిండా? అదే చర్చ పెట్టమని చెప్పినా నేను. ఆ చర్చకు రాడే. ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు గ్రామ ప్రచారం చేస్తున్నారు, స్పందన ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తారో అది సోనియా గాంధీ తెలంగాణ ఇస్తానని చెప్పేసి ఇచ్చినారు. చాలామంది పోరాటం చేసారు, వస్తున్నాయి, బలిదానాలు కూడా అయినాయి. కానీ ఆమె ఒప్పుకున్నారు, సోనియా గాంధీ గారు ఒప్పుకున్నారు, ఇచ్చినారు. అదేవిధంగా ఏదైతే చెప్తారో ఆ మాట తప్పకుండా పనిచేస్తారు. ఇందులో ఇక చాలా చెప్పాల్సి వస్తుంది. నేను చెప్పడం మంచిది కాదు, మీరు అడగకుంటే మంచిది. అడిగితే కూడా చెప్తానేమో కానీ చాలా చెప్పేసి చాలా పనులు చేయలేదు. అందులో 100 చెప్పి 10 చేసే కంటే వీళ్ళు 100 చెప్పి 98 పని చేస్తే మంచిది కదా. ఎంత చెప్పిర్రు అంత చెప్తుండ్రు, వాస్తవం చెప్తుంటారు. ఒకటి ఆ రోజులలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు నేను చెప్తున్నాను, పెన్షన్ 200 ఎంతో ఉన్నది చాలా రోజుల కింద. బడ్జెట్ పెరిగింది, తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రజల డబ్బులు ప్రజలకు వస్తానికి అవకాశం వచ్చింది. ఈరోజు కేసీఆర్ గారు 2000 ఇచ్చిండ్రు, వాస్తవమే. ఈరోజు చెప్తున్నారు కదా, ఇవన్నీ సోర్సెస్ పెరిగినాయి, ఇన్కమ్ పెరిగింది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా 4000 ఇస్తామంటున్నారు. వాళ్ళు ఇప్పుడు మేనిఫెస్టో చేసి నేను 5000 ఇస్తాను చెప్తున్నారు. బడ్జెట్ని చూసుకోవాలి. ఇప్పటికే 5 లక్షల కోట్లు అప్పులు చేసిండ్రు భారతదేశానికి. ఇప్పుడు ఇక్కడ నిలబడే వాళ్ళకు ఇక్కడ 100 మంది ఉన్నారు, ఇక్కడ 400-500 మంది ఉన్నారు. తలకు బాకీ అవుతుంది. ఏ పార్టీ వస్తుందో ఏమొస్తుందో అనేది కాదు, తప్పనిసరిగా ఏ పార్టీ అయినా రాని. కాంగ్రెస్ వచ్చినా ఇప్పుడు బీఆర్ఎస్ చేసిన అప్పులు కట్టాల్సిందే కదా, ఏ పార్టీ అయినా కూడా కట్టాల్సిందే కదా. అంటే ఎవరు కట్టాలి? ప్రజలే కదా. అదంతా మోస్తుంది ఎవరు? ప్రజలే మోస్తున్నారు. నేను ఎమ్మెల్సీని లేకపోతే ఆయన ఎమ్మెల్యే మోసలేడు. ప్రజలందరూ కూడా అదే బీద ప్రజలు కూడా కట్టాల్సిందే. ప్రతి తల మీద ఉంది 5 లక్షల కోట్లు. ఎప్పుడు తీరాలండి? ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ అభ్యర్థి సింగిరెడ్డి రాఘవేందర్ రెడ్డి నేను కూడా ఇండిపెండెంట్గా నిలబడతాను, రాబోయే రోజుల్లో కలుపుకొని పోతారా? ఆయన పార్టీ కోసానికి పనిచేస్తాడని నేను అనుకుంటున్నాను. మరి తప్పనిసరిగా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు నేను కూడా చెప్పిన ఇంతవరకు కూడా పార్టీలో టికెట్ ఎవరికి ఇస్తే వాళ్ళకి చేద్దాం, కానీ కల్లకుర్తి అభివృద్ధి కోసం పనిచేయాలన్నా వారు కూడా మరి దానికి సమ్మతంగానే ఉంటారని అనుకుంటున్నాను నేను. మరి ఇప్పుడే నేను ఏం చేయగలుగుతాను? వాళ్ళు తప్పనిసరిగా వస్తాడని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. తిరిగి ప్రచారం చేస్తారని అనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి వారికి వస్తే నేను చేస్తాననే చెప్పిన. ఎవరికి వచ్చినా చేయాలి. ఇప్పుడు వంశీచంద్రెడ్డి గారు నాకు చెప్పినారు, నాకు ఇక్కడ బిజీగా ఉంటున్నా, ఇది చేద్దామన్నారు. ప్రెసిడెంట్ గారు కూడా చెప్పినారు నేను బీఆర్ఎస్ పార్టీ వదులుతున్నప్పుడు. వాస్తవమే, నాకు ఇవ్వకుండా నేను వాళ్ళకి పనిచేసేటోని కదా, పరిగెత్తడానికి ఉండదు కదా, ఇంకా ఇక్కడ పార్టీలో జాయిన్ అయినా కదా. ఏదైతే కసిరెడ్డి వర్గాన్ని బీఆర్ఎస్ అధిష్టానం
అంటే అంచనా వర్గాన్ని లాక్కోవడానికి చూస్తుంది. కసిరెడ్డి గారిని రేపు రాబోయే ఎలక్షన్లో ఒంటరి చేయాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్టు సమాచారం. దీని మీద మీరేమంటారు? అరే ఈరోజు ఇప్పుడే చూస్తున్నాం కదండి, 400-500 ఇక్కడ దాదాపుగా 400-500లలో కాంగ్రెస్లో కొంతమంది ఉన్నారు. దాదాపుగా 200 కుటుంబాలు ఈ బైరాపూర్ వెల్దండ మండలంలో ఇక్కడ మనం ఇక్కడ ఉన్నాం కదా, ఈ ప్లేస్లో ఉన్నాం కదా, ఇప్పుడే జాయిన్ అయ్యారు కదా. మీరు చూస్తుంటే మీ దాంట్లో మీ కెమెరాలో రికార్డ్ చేసుకోరు కదా, అది కాదు ఆ నిదర్శనము. బీఆర్ఎస్ పార్టీ నుంచి నాతోటి ఉన్న వాళ్ళే కాదు, నాతోటి లేకుండా ఆయన తాను ఉన్న వాళ్ళు కూడా వస్తారు. నువ్వేం చెయ్యలేదు ఈ 5 సంవత్సరాలు అని చెప్పేసి ఆయన దగ్గర ఉన్నటువంటి లీడర్స్ విడి మరి ఇక్కడికి వచ్చింది, ఇందులో జాయిన్ అయ్యారు. అందరూ నా దాన్ని ఏమి ఉండలేదు. బీఆర్ఎస్ పార్టీలో మేము కూడా పనిచేసిన, ఆయన కూడా పనిచేసిండు. కానీ ఈరోజు నా వర్గము ఆయన వర్గం అని కాదు, బీఆర్ఎస్ పార్టీలో ఆయన చేయలేని పనులు ఉన్నాయి కాబట్టి ఎన్ని రోజులున్నా ఆడ లక్ష్మమ్మ అని చెప్పేసి ఇప్పుడు ఉన్నది కదా బైరాపూర్లో ఒక ఏమంటారు దళిత మహిళ, ఆమె చెప్తుంది దళిద్రం ఇది ఏం చేయలేకపోయాడు, 3 సార్లు చేసిండు, నువ్వు చిన్నోడు ఉన్నావు, నేను పెద్ద దాన్ని ఇప్పుడు నేను చూసుకుంటూ వస్తున్నా, ఏమి చేయలేదు అంటుండే. ఏం చేసిండు మరి చూస్తే తెలుస్తుంది. మాజీ సర్పంచ్ ఆమె లక్ష్మమ్మ ఇప్పుడు మాట్లాడారు కదా, మీ మీడియా కూడా ఉండేది కదా అక్కడ, ఇదే ఊర్లో 15 నిమిషాల కింద మాట్లాడిన మాటలు కదా. కాబట్టి అందరి నుంచి ఖాళీ అయ్యి ఆయన దగ్గరికి వెళ్ళి ఇందులోకి వస్తున్నారు. నా తన గుంజడం గుంజుతారే 1-2 పోతే, కానీ నా దగ్గర ఉన్న వాళ్ళు చాలా గట్టిగా ఉన్నారు, వాళ్ళే నన్ను తెచ్చుకున్నారు. ఇంకేం గుంజుతారు, గుంజేదే ఉంటుంది. ఆల్రెడీ ఇందులోకి వచ్చారు, ఎవరైనా ఇంకా జైన్ అవ్వకపోతే జైన్ అవుతుంటారు. రోజు అదే కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే అదంతా ఖాళీ అవుతుంది, ఇక్కడ ఖాళీ చేసుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే ఆయన అభ్యర్థిత్వం ఎప్పుడైతే ప్రకటించారో విసిగిపోయారు 5 సంవత్సరాలు. మళ్ళీ ఇస్తే ఏం చేస్తారండి, అదే ఉంటుంది. అది నేను చెప్తే మంచిది కాదు, ఇప్పుడు అభ్యర్థిగా ఇక్కడ నేను వచ్చినా కాబట్టి జనాలు విసిగిపోయారు, చేయలేని పరిస్థితి ఉంది ఆయన. ఏదైతే అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మీద వ్యతిరేకత భావం నెలకొన్నదని, ఇక్కడ ఆయన పాలనపై కూడా విసిగిపోయారట్టు జనాలు, కాంగ్రెస్ వైపు జనాలు చూస్తున్నారంటున్నారు. రాబోయే రోజుల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పాగా వేయబోతుందని, అసమ్మతి నేతలంతా రాబోయే రోజుల్లో కలుపుకొని పోతానంటున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్. ఇది ఇవాళ రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమా న్యూస్, నిజం కోసం జనం కోసం.